హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు విప్రో సిమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిమ్ అంటే స్కూల్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అసలు దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఈ ప్రోగ్రామ్ వల్ల యూజెస్ ఏంటి? ఇవన్నీ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నిటికి మీరు అప్లై చేసుకోవచ్చు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అసలు ఈ విప్రో సిమ్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇది డిప్లొమా వాళ్ళ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది డిప్లొమా హోల్డర్స్‌కి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ 2023, 24 అండ్ 25 బ్యాచ్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు ఈ ప్రోగ్రామ్‌కి. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని బీటెక్‌కి అప్‌గ్రేడ్ చేయడం అనమాట. అంటే బీటెక్‌లో మీకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని చెప్పి మీకు డిగ్రీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ దీనికి యూనివర్సిటీ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే యూనివర్సిటీ ద్వారా మీకైతే డిగ్రీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇది కూడా స్పాన్సర్డ్ బై విప్రో. అంటే ఈ ప్రోగ్రామ్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు అంతా బావుంది అనుకుంటే మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు విప్రో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ మీకు కంప్లీట్‌గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ యువర్ ఫ్యూచర్ విత్ సిమ్ ఏంటంటే మీకు డెసిగ్నేషన్, స్కాలర్ ట్రైనీని ప్రొవైడ్ చేస్తారు. మీకు కంపెన్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఇదొక జాబ్ ప్లస్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట. అంటే డిప్లొమా చేస్తూ మీరు విప్రోలో జాబ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు డిగ్రీ కూడా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్టైపెండ్ వచ్చేసి 12,400 పర్ మంత్. సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టైపెండ్ ప్రొవైడ్ చేశారు. థర్డ్ ఇయర్ వాళ్ళకి స్టైపెండ్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్ వాళ్ళకి స్టైపెండ్ ఉంటుంది. ఓకేనా? మీకు ఇది పర్ మంత్ స్టైపెండ్ అనమాట. ఇయర్ కాదు. మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెడికల్ బెనిఫిట్స్ ఉంది. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంది. పెన్షన్ ఉంది. లోన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ హౌ టు అప్లై. మీకు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక ఫామ్ ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి. మీకు ఆన్‌లైన్ అసెస్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 40 మినిట్స్ వరకు ఉంటుంది. వర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు టెస్ట్ చేస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంటుంది. ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫర్ లెటర్ కూడా ఉంది. దీని తర్వాత స్టెప్ 7 అనమాట అది. ఈ కంప్లీట్ అన్ని స్టెప్స్ క్లియర్ అయితే మీకు జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ క్రైటీరియా చూసి మీకు ఇక్కడ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మీకు ఫుల్ టైమ్ డిగ్రీ వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటారు. పార్ట్ టైమ్ వాళ్ళు హైర్ చేసుకోరు. అండ్ మీ ఇంటర్వ్యూ టైంకి మీకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదనమాట. 10థ్ అండ్ డిప్లొమా మధ్యలో మీకు మీ కెరీర్ గ్యాప్ అనేది 3 ఇయర్స్ వరకే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ కారు. అండ్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. నేపాల్, భూటాన్ వాళ్ళైతే కంపల్సరీగా సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సెలక్షన్ ప్రాసెస్ హెల్డ్ బై విప్రో ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా! దీనికి దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు యాక్చువల్‌గా మీరు ఒక సూపర్ సెట్ రిజిస్ట్రేషన్స్‌కి అయితే మీరు నావిగేట్ అవుతారు. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. దీని లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 2025 కల్లా మీరు అప్లై చేసుకోవాలి. మీ సీటీజీ బ్రేకప్ గాని, మీకు ఎటువంటి రోల్ ప్రొవైడ్ చేస్తారని గాని, అండ్ దీని యొక్క సిమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పా కదా! డిప్లొమా చేస్తూ వాళ్ళకి బీటెక్ డిగ్రీ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కూడా ఉంది. అండ్ క్వాలిఫికేషన్ ఉంది. అదర్ క్రైటీరియా ఇందాక మీకు చెప్పాను. అండ్ ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది ఇందాక స్టెప్ 3లో ఉంది కదా! ఇక్కడ ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సారీ స్టెప్ 2 అనమాట. దాంట్లో మీకేముంది వర్బల్ అబిలిటీ వచ్చేసి మీకు 20 మినిట్స్ 20 క్వెషన్స్, అనలిటికల్ వచ్చేసి 20 మినిట్స్ 20 క్వెషన్స్, క్వాంటిటేటివ్ 20 మినిట్స్ 20 క్వెషన్స్, రిటన్ కమ్యూనికేషన్స్ వచ్చేసి మీకు 20 మినిట్స్ ఉంటుంది. దీని అన్నిటి తర్వాత మీకు సర్వీస్ అగ్రీమెంట్ ఉంటుంది. 48 మంత్స్‌కి మీరైతే బాండ్ రాయాల్సి ఉంటుందనమాట. ఈ బాండ్‌లో మీకేం చెప్తారంటే మీకు జాయినింగ్ బోనస్ ఏదైతే వాళ్ళ బాండ్‌లో మెన్షన్ చేస్తారో అది మీరు ఇన్ కేస్ మీరు గనుక ఈ బాండ్ బ్రేక్ చేస్తే మీరు పే చేసి దానికి మీరు బయటకి రావాల్సి ఉంటుందనమాట. అండ్ విప్రో విల్ ఇన్ఫార్మ్ క్యాండిడేట్స్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ బై ఇండివిడ్యువల్స్ ఈమెయిల్స్ ఆర్ అదర్ మీన్స్ కమ్యూనికేషన్ ప్రొవైడెడ్ బై ద ఇండివిడ్యువల్ క్యాండిడేట్స్. ఓకేనా? మీకు వీళ్ళ దగ్గర నుంచి మీకు మెయిల్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా. సో, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. మీరు ఫైనల్‌గా చూసుకుంటే మీకు ఒక నోట్ ప్రొవైడ్ చేశారనమాట. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆన్‌లైన్ టెస్ట్ రాసేటప్పుడు గాని, ఇంటర్వ్యూ ప్రాసెస్ అప్పుడు గాని, ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అప్పుడు గాని మీకు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ అనేవి జరగకూడదు. ఆర్ ఇల్లీగల్‌గా మీరు ఏం చేయకూడదు. ఇన్ కేస్ అలాంటివి ఏమైనా చేసి మీరు గనక పట్టుబడితే మీ ఎంప్లాయ్‌మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుందనమాట. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మీకు రిజిస్టర్ నౌ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసి మీరైతే నెక్స్ట్ క్లిక్ చేసి వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ అడిగారో అవన్నీ మీరు ప్రొవైడ్ చేసి మీరు దీనికి అప్లై చేసుకోండి.
తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కంపెనీ చేతిలో ఉంటుంది. ఇన్‌కేస్ మీరు సెలెక్ట్ అయితే దానికి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఫైనల్‌గా ఈ విప్రో సిమ్ ప్రోగ్రామ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయానికొస్తే ఫస్ట్ ప్రోస్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ చేస్తూ మీరైతే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. మీకైతే స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మీరు వర్క్ చేస్తూ చదువుకుంటారు కాబట్టి మీకు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో, మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదైతే మీకు హెల్ప్ అవుతుందన్నమాట ఎక్స్‌పీరియన్స్ చూపించుకోవడానికి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విప్రోలో మీకు కంప్లీట్‌గా ఒక పర్మనెంట్ ఎంప్లాయ్‌మెంట్ పొజిషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని యొక్క కాన్స్ విషయానికొస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే బాండ్ రాయాల్సుంటుంది. సో, అన్నిటికి రెడీ అయిన వాళ్ళేం బట్టి దీనికి బాండ్ రాయండి. అండ్ సెకండ్ వచ్చేసి లో సాలరీస్ అనమాట. అంటే విప్రోలో ఇలాంటి రోల్స్ ద్వారా ఎళ్ళిన వాళ్ళకి కొంచెం లో సాలరీస్ ఉంటాయని చెప్పి అయితే టాక్ అయితే ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లో సాలరీస్‌తో పాటు మీకు కొంచెం వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకిచ్చే రోల్ ఏంటంటే జూనియర్ ఇంజినీర్ రోల్ అనమాట. సో, హైక్స్ అనేవి కొంచెం తక్కువ ఉండడము, ఇలాంటివి ఉంటాయని చెప్పి బయటైతే టాక్ అయితే ఉంది. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం ఒక మంచి ఆప్షనే. అంటే చాలామంది డిప్లొమా అయిపోయిన తర్వాత వాళ్ళకి కోర్ సైడ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కోర్ బ్రాంచెస్ కూడా మెన్షన్ చేశారు. అలాంటి వాళ్ళకి ఈ ఐటీలో వీళ్ళు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే ఛాన్స్‌ని మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారో వాళ్ళు మెయిన్‌గా బీటెక్ చేసి వాళ్ళు వేరే పొజిషన్‌కైతే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ డిప్లొమా చేసి ఈ కోర్ జాబ్స్ చేసే వాళ్ళకి అండ్ మళ్ళీ బీటెక్‌లో కూడా వాళ్ళు కోరే తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంచెం లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఛాన్స్‌ని వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోండి. దీని అప్లై లింక్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే దానికి రిలేటెడ్‌గా మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. And that's it for today's video, guys. See you in the next video with a few more updates. And do subscribe to Frontlines Media. Signing off.